హ్రీం శ్రీం ఐం ఈం భం క్లీం హంసః. ఓం నమః శివాయ. ఓం రుద్రాయ నమః. ఓం శ్రీచక్రమహామేరవే నమః శివాయ. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. ఓం చమకమంత్రేశ్వరాయ నమః. ఓం చమకమంత్ర ఋషిభ్యో మునిభ్యో నమః. దివ్యాత్మస్వరూపులారా, శుక్ల యజుర్వేదీయ చమక మంత్రాల వ్యాఖ్యానం మీరు శ్రవణం చేస్తున్నారు. ఎన్నో రహస్యాలను తెలుసుకున్నారు. మహర్షులు ఎలాంటి కోరికలు కోరుకున్నారో, వాళ్ళ యొక్క ఆంతర్యం ఏమిటిదో, వాళ్ళ యొక్క జీవన విధానం ఏమిటిదో, వారి యొక్క అభిలాషలు ఏమిటివో ఇవన్నీ మీరు చక్కగా తెలుసుకున్నారు. ఇప్పటిదాకా 7 మంత్రాలను మీరు శ్రవణం చేశారు. ఈరోజు 8వ మంత్రాన్ని శ్రవణం చేయబోతూ ఉన్నారు. కార్డు వేస్తారు, చూసుకోండి బాబు. అత సప్తతి చమక మంత్రేషు అష్టమ మంత్ర వ్యాఖ్యానం. దేవా ఋషయః ఆత్మా దేవత స్వరాట్ షట్క్వరీ ఛందః దైవతస్వరః. ఈ మంత్రము స్వరాట్ షట్క్వరీ ఛందస్సులో ఉన్నది. షట్క్వరీ ఛందః అని అంటే 56 అక్షరములు. స్వరాట్ అంటే +2, టోటల్గా 58 అక్షరముల మంత్రం. నొటేషన్ చూసుకోండి. ఓం శం చ మే మయశ్చ మే ప్రియం చ మే నో కామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భగస్య మే ద్రవిణం చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే వసీయశ్చ మే యశశ్చ మే యజ్ఞేన కల్పంతాం. ఇది 8వ మంత్రము. ఈ మంత్రములో కూడా మీకు టోటల్గా 12 కోరికలు మహర్షుల చేత ప్రతిపాదించబడ్డాయి, ప్రార్థించబడ్డాయి. మొదటి కోరిక శం చ మే. శం అని అంటే సుఖము. ఎలాంటి సుఖము? ప్రాపంచిక సుఖము, ఇంద్రియ సుఖము, విషయానందము. చూశారా బాబు? నేను చెప్పాను మీకు, మహర్షులు వాళ్ళు లౌకిక పారలౌకిక సుఖాలను కోరుకున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు ప్రాపంచిక సుఖాలను త్యజించలేదు. ఆ సంస్కారము లేని వాళ్ళు త్యజించి వెళ్ళిపోయారు, అది వేరే విషయం. కానీ మెజారిటీ ఆఫ్ ద మహర్షులు వాళ్ళు 2 అనుభవించారు. సంగత్వము లేకుండా సాక్షిగా జీవించారు. అందువల్ల పరమాత్మ శం చ మే, నేను
దైవానుగ్రహం వలన, నా యొక్క ప్రారంధం వలన సుఖాలను అనుభవిస్తున్నాను. మరి ఈ సుఖాలు సదా సమర్థవంతంగా నాకు కాటికి పోయేదాకా కలుగునుగాక. అది సుఖమన్నది ఎప్పుడు సదా ఉండదు, నిరంతరం ఉండదు, మారిపోతూ ఉంటుంది. సుఖమన్నది మానవునికి ఒక గాలి లాంటిది. అది గాలి ఒకసారి వీస్తుంది, ఒకసారి వీయదు. మన జీవితంలో సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. సుఖాలు పొందేది స్వల్పమైతే దుఃఖాలు, అశాంతి, ఆవేదనలు మానవుడు అధికంగా అనుభవిస్తూ ఉంటాడు. అందుకనే స్వామి శంచమే, నాకు లౌకిక సుఖాన్ని ప్రసాదించండి అని చెప్పడము జరిగింది. ఇదే విన్నపమునే మీకు చూడండి వేదములో ఈ విధంగా చెప్పబడింది. షన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభి స్రవంతు నః. బ్యూటిఫుల్ మంత్రం ఇది. ఈ మంత్రం మనము ప్రతిష్టల్లో యూజ్ చేస్తూ ఉంటాం. శం నో శం నః. నః అంటే మాకు శం సుఖాలను ప్రసాదించుము. దేవేరభిష్టయా, మేము ఏ కోరికలు కోరుకుంటున్నామో అవన్నీ నువ్వు నెరవేర్చు స్వామి. ఆపో భవంతు పీతయే, ఆ ఇంద్రియ సుఖాలను మేము పానము చెయ్యాలి. చూశారా? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల ద్వారా మేము అనుభవించాలి. శంయోరభి స్రవంతు నః. శంయోహో అని అంటే సుఖవర్షం. సుఖవర్షము మా మీద కురవాలి స్వామి, అందులో మేము సదా రమించాలి అని కోరుకోవడము జరిగింది. ఈ రకంగా మొదటి కోరిక ఈరోజు ఏమిటిది అంటే, నేను లౌకిక సుఖాలను సదా అనుభవించేలాగా అనుగ్రహించుము. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఈ సుఖము ఇంద్రియ సుఖమే అని మీరు ఎలా చెబుతారు అని అంటే, నెక్స్ట్ కోరిక పడుతుంది. ఏమని అలౌకిక సుఖం గురించి మాట్లాడతాడు. మయశ్చ మే, చూసారా? శంచ మే మయశ్చ మే. మయః అని అంటే అలౌకిక సుఖము, బ్రహ్మానంద పరమసుఖము, పరమానందము, శివానందము. మయః అంటే ఏమిటిది? తన్మయత్వం వలన కలిగేటువంటి ఆనందం. నువ్వు మనస్సును ఆ పరమాత్మలో లయింపజేస్తే దాన్ని ఏమంటారు? తత్మయం అంటారు. తన్మయత్వం. తత్ అంటే ఆ బ్రహ్మమునందు నువ్వు కలుపుతూ ఉన్నావు, ఐక్యం చేస్తూ ఉన్నావు, మమైక్యం చేస్తూ ఉన్నావు. ఈ రకంగా మయః అంటే స్వామి నాకు ప్రాపంచిక సుఖాలను కూడా ప్రసాదించడంతో పాటు ఇదిగో బ్రహ్మానంద రసామృతం కూడా ప్రసాదించు. చూశారా? మానవ జీవితం అంటే ఏమిటిది? సుఖ దుఃఖాల సంగమం. నీకు కోరికలు లేకపోతే సరిపోతుందా? మరి పెళ్లి చేసుకున్నావు, నీకు కోరికలు లేవు, మళ్ళీ అమ్మాయికి ఉండవా? పుట్టిన పిల్లలకు ఉండవా? ఉంటాయి కదా. అందుకని యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ద లైఫ్. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ బోత్ మెటీరియలిస్టిక్ అండ్ స్పిరిచువల్ ఆనందాలు నువ్వు అనుభవించాలి.
ఈ రకంగా రెండవ కోరిక ఏమిటిదంటే, స్వామి నేను అలౌకిక సుఖాన్ని కూడా సమర్థవంతంగా అనుభవించుదునుగాక. ఇంద్రియ సుఖాలు ఏముంది, ఎవరైనా అనుభవిస్తారు. మరి బ్రహ్మానంద పరమ సుఖము నువ్వు అనుభవించాలి అంటే కష్టపడాలి, శ్రమించాలి, సదాచారం పాటించాలి, ఇంద్రియ నిగ్రహం వహించాలి, మనసును నిగ్రహించాలి. ఇన్ని కథలు ఉంటాయి. అందుకనే మయః అంటే పారలౌకిక సుఖాన్ని కూడా సమర్థవంతంగా నేను అనుభవించేలాగా అనుగ్రహించు స్వామి అని విన్నవించడము జరిగింది. ఈ రకంగా మీరు తెలుసుకున్నారు. ఇక మూడవ కోరిక ప్రియం. ప్రియం అని అంటే ఇష్టమైనది. నాకు ఏమి ఇష్టమో దాన్ని నేను సమర్థవంతంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. చూసారా బాబు, నాకు సంగీతం ఇష్టము కాబట్టి సంగీతంలో నేను జీవించాలి. అది నా యొక్క ప్రియమైనటువంటి విషయము. చూశారా బాబు, నేను ఇంజనీరింగ్ అనంతపూర్లో పూర్తయిన తర్వాత అప్పట్లోనే ఒక సినిమా వచ్చింది. అదేదో సినిమా పేరు కూడా మర్చిపోయాను నేను. ఆ సినిమా అంతా సంగీతం సినిమా. అప్పుడు నేను థర్డ్ ఇయర్లో ఉన్నా. అప్పుడు నాలోన సంకల్పం పడింది, ఏమని, ఇంజనీరింగ్ అయిపోగానే సంగీతం నేర్చుకోవాలి అని చెప్పి డిగ్రీ పూర్తి కాగానే నేను చెన్నైకి వెళ్ళిపోయాను, మద్రాసుకి వెళ్ళాను. అడయార్లో మ్యూజిక్ కాలేజ్ ఉంటుంది, అందులో వెళ్ళి జాయిన్ అయ్యాను. మళ్ళీ అక్కడేమో లాంగ్వేజ్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం, అకామిడేషన్ ప్రాబ్లం. పైగా అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. ఏమిటిది, సుశీల ఆమెతో మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆమె అన్నది, నాయన ఈ చెన్నైలో ఏముంది, నువ్వు నిజంగా సంగీతం నేర్చుకోవాలి అనుకుంటే, సినిమాలో పాటలు పాడాలి అనుకుంటే నువ్వు విశాఖపట్నానికి వెళ్ళు, విజయనగరానికి వెళ్ళు. విశాఖపట్నం కూడా అనలేదు ఆమె, విజయనగరంకి వెళ్ళు, ఘంటసాల కాలేజ్ ఉంటుంది అక్కడ అన్నారు. చూశారా బాబు, ఏం చేశాను, విజయనగరానికి వెళ్ళాను. అక్కడ చెప్పారు, ఇప్పుడు విజయనగరంలో అంతగా లేదండి, విశాఖపట్నంలో ఉద్దండ సంగీత విద్వాంసులు ఉన్నారు, తిరుపతి రామానుజ సూరి అని చెప్పేసి కొంతమంది పేర్లు చెప్పారు. మళ్ళీ విశాఖపట్నంకి వచ్చాను. అక్కడ లెక్చరర్గా చేస్తూ సంగీతములో జాయిన్ అయ్యాను. చూశారా బాబు, కాబట్టి నీకు ఇష్టము లేనిది నువ్వు పొందడం కాదు, నీకు ఏమి ఇష్టమో దాన్ని నువ్వు అనుభవించాలి. నాకు ఇది ఇష్టమో అని నువ్వు అడ్డగోలుగా అనుభవించకూడదు, అది ధర్మయుతమై ఉండాలి. కాబట్టి సంగీతం నేర్చుకోవడం అధర్మమేం కాదు, కొంత టైం స్పెండ్ చేసి నేర్చుకోవడం తప్పేం కాదు. ఈ రకంగా ఏది మన జీవితంలో ప్రియము అనుకుంటామో నువ్వు ఆ జీవితాన్ని అనుభవించడములో ప్రయత్నము చెయ్యాలి. ఇష్టము లేనిది నువ్వు జీవించడం కాదు, ఇష్టమున్నదే చేయాలి. చూశారా బాబు, ఈ రకంగా మీరు ప్రియము అంటే, స్వామి నాకు ఇదంటే చాలా ప్రియం, ఇదంటే నాకు చాలా ఇష్టం, దాన్ని నేను జీవితమంతా సమర్థవంతంగా అనుభవించేలాగా నన్ను అనుగ్రహించు అని కోరుకోవడము జరిగింది. చూశారా బాబు, ప్రతి మనిషికి ఏదో ఒక ప్రియమైనది ఉంటుంది, సంస్కారం. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ప్రాపంచికం కావచ్చు, ఆధ్యాత్మికము కావచ్చు, ఏదైనా కావచ్చు.
but you have to experience that in your practical life. ఈ రకంగా మీరు ప్రియం అంటే ఏమిటిదో తెలుసుకున్నారు. ఇక 4వ కోరిక అనుకామశ్చ మే. అనుకామః అంటే ఏమిటిది? నెక్స్ట్ మళ్ళీ మీరు 5వ కోరిక తీసుకుంటే కామశ్చ మే అనుకామః. కామః 4వ కోరిక, అనుకామః 5వ కోరిక కామః. అనుకామః అంటే ఏమిటిది అంటే ధర్మపూరితమైనటువంటి కామం. ఇక్కడ కామం అంటే ఎంతసేపు శ్రీవాంఛ సంభోగం అని కాదు. నీకు ఏ కోరిక కలిగినా అది కామమే. వేడిగా ఇడ్లీ సాంబారు వేసుకొని తినాలిరా అన్ని కోరిక పుట్టింది, ఇది కామం. కాబట్టి నీ మనసులో ఏ కోరిక ఉందో అది ధర్మపూరితమై ఉండాలి. జోబులో డబ్బులు ఉన్నాయి, నీ ఇష్టం 2 కాకపోతే 4 తినొచ్చు, దాన్ని అనుకామః అని అంటారు. ఇక కామః అంటే ఏమిటిది అంటే కోరుకున్న కోరికలను అనుభవించడం. అది ఏమండి, నాకు ఈ పుస్తకం దొరకడం లేదండి, ఆ పుస్తకము ఎక్కడ దొరుకుతుందో నాకు తెలిస్తే ఆ బుక్ నేను చదువుతాను అంటాడు. చూసారా, ఇది కామః అంటే కోరుకుంటున్నాడు. ఏదో గ్రంథాన్ని చదవాలి అని కోరుకుంటున్నాడు కాబట్టి దాన్ని కామః అని అంటారు. అంటే అది అందుబాటులో లేనిది, కానీ నువ్వు కోరుకుంటున్నది. ఈ రకంగా ధర్మపూరితమైనటువంటి కోరికలను నేను సమర్థవంతంగా అనుభవించాలి. నెంబర్ 4, నాకు ఇష్టమైన కోరికలు, నేను బాగా ఇష్టపడే కోరికలను సమర్థవంతంగా నేను నెరవేర్చుకోవాలి. చూశారా బాబు, ఈ రకంగా మీరు చక్కగా తెలుసుకున్నారు. ఇక 6వ కోరిక సౌమనసశ్చ మే. సౌమనసశ్చ మే ఏమిటిది ఇక్కడ? సౌమ నసశ్చ మే అని అంటే ఇదిగో ప్రశాంతమైనటువంటి మనస్సు. అది నువ్వు ఏదైనా సాధించాలి అంటే ముందు జీవితంలో ప్రశాంతంగా ఉండాలి. నువ్వు ప్రశాంతంగా చక్కగా నువ్వు జాబ్ చేయాలన్నా నువ్వు ప్రశాంతంగా ఉండాలి. డిస్టర్బ్డ్గా ఉన్నావు అనుకో, ఊరికనే కోపపడుతూ ఉంటావు, చిరాకు పడుతూ ఉంటావు, తిడుతూ ఉంటావు, ఇతరులను బాధ పెడుతూ ఉంటావు. ఎందుకు అంటే మనస్సు డిస్టర్బ్డ్గా ఉంది. చూసారా, ఇప్పుడు ఊరుకోరా ఆయన డిస్టర్బ్డ్గా ఉన్నాడు అంటారు కదా, అది అంటే ఏమిటిది? ప్రశాంతంగా లేని మనస్సు. ప్రశాంతంగా ఉన్న మనస్సుని ఏమంటారంటే సౌమనసశ్చ మే అంటారు. నువ్వు ధ్యానం చేయాలన్నా, పూజ చేయాలన్నా, ఏమి చేయాలన్నా ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా బ్రతకడము నేర్చుకోవాలి. ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని అంటే ఎప్పుడు నువ్వు దైవ చింతన చేస్తావో, దైవికమైనటువంటి మాటలు వింటావో, దైవికమైనటువంటి ఉపదేశాలు వింటావో అప్పుడు నీకు మంచి మనస్సు, ప్రశాంతమైన మనస్సు ఏర్పడుతుంది. చూశారా బాబు, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడుంది ఇటువంటి ప్రశాంతమైన మనస్సు?
నువ్వు ఏ యూట్యూబ్ చూసినా, నువ్వు ఏది చూసినా గోల గోల, ఆరోపణలు, విమర్శలు, నీచమైన మాటలు, అపహాస్యం చేసే మాటలు, నికృష్టమైన మాటలు. మరి ఇవన్నీ నువ్వు వింటే ఏమవుతుంది చూసారా? రాంగ్ ఫీడింగ్ జరుగుతుంది మనసుకు. అందుకని టీవీ చూడడం తప్పు కాదు, పేపర్ చదవడం తప్పు కాదు, అంటీ ముట్టినట్లు ఉండాలి అంతే. నీకు ఏదైనా బోర్ కొడితే చేంజ్ ఓవర్ కోసం అట్లా చూడాలి తప్ప అవి కూడా మంచివే చూడాలి. ఈ రకంగా సౌమనసశ్చమే అంటే స్వామి నేను ప్రశాంతంగా జీవించాలి. ప్రశాంతంగా నువ్వు ఎందుకు జీవించలేకపోతున్నావు అని అంటే లేనిపోని గొడవలు, అనవసర విషయాలు, లేనిపోని విషయాలు తలదూర్చడం, కర్మను తగిలించుకోవడం. చూసారా? కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదు. మనము చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా దెబ్బ కొడుతున్నాము. మనకేం కాదు, మనం చాలా జాగ్రత్తలుగా ఉన్నాము అనుకుంటారు చాలామంది. దెబ్బలు పడతాయి. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో అంత జాగ్రత్తగా నిన్ను దేవుడు దెబ్బ కొడతాడు. చూసారా? కాబట్టి ఈ లోకానికి ఎవడైనా మంచి చేయాలి, మంచి మాట్లాడాలి, కోకిలలాగా కీర్తించాలి తప్ప కాకిలాగా మాట్లాడకూడదు, కాకిలాగా బిహేవ్ చేయకూడదు. సంస్కారం ఉంటే కీర్తించు, సంస్కారం లేదా ఊరుకో. అందుకని మన యొక్క మనస్సును, నోరును, మాటలను అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఇక 7వ కోరిక భగశ్చమే. భగః అని అంటే స్వామి ఐశ్వర్యముతో నేను సమర్థవంతంగా ఉండాలి. చూశారా బాబు? అక్కడ ప్రాపంచిక సుఖాలు కోరుకున్నారు, ఇప్పుడు ఇక్కడ భగశ్చమే అంటే ఏమిటిది? మేము ప్రాపంచికంగా కూడా ఐశ్వర్యవంతంగా ఉండాలి అని కోరుకోవడము జరిగింది. భగః అని అంటే శుభాలు అని కూడా అర్థం. ఈ రెండు ఉన్నాయి ప్రధానంగా. భగః అని అంటే ఐశ్వర్యము లేదా శుభాలు. స్వామి మేము ఎప్పుడు శుభాలతోనే ఉండాలి, అశుభాలు మేము వినొద్దు, అశుభాలు మాకొద్దు, అశుభ మాటలు, అశుభ కార్యములు, అశుభకరమైనటువంటి ఫలాలు మాకొద్దు, శుభంకరమైనటువంటి ఫలములు మాకు ప్రసాదించుము. దీన్ని భగః అని అంటారు. ఇక 8వ కోరిక ఏమిటిది అంటే ద్రవిణం చమే. ద్రవిణం చమే అంటే మేము బలవంతులుగా ఉండాలి. చూశారా? బలవంతులుగా ఉండాలి. ఒక ఎమ్మెల్యే జోలికి ఎవరైనా పోతారా? భయపడతారు. ఒక ఎంపీ జోలికి ఎవరైనా పోతారా? భయపడతారు. ఎందుకు? అతనికి బలగం ఉంది, బలం ఉంది, అధికారం ఉంది, పవర్ ఉంది. కాబట్టి మేము కూడా బలవంతుల్లాగా ఉండాలి. ఎవరైనా శత్రువులు కానీ దుష్టులు కానీ మా వైపు వస్తే వాళ్ళను నిగ్రహించే విధంగా మేము బలవంతులుగా ఉండాలి అని 8వ కోరిక ఏమిటిది అంటే బలము, బలప్రాప్తి కోరుకోవడం జరిగింది. ఇక భద్రం. భద్రం అని అంటే ఇహలోక క్షేమం, ఇహలోక క్షేమము. చూడండి, మనము ఎన్నెన్నో కర్మలు చేస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. మరి విషసర్పాలు కరవచ్చు, మృగాలు దాడి చేయొచ్చు, అనారోగ్యం కలగవచ్చు. చూసారా? ఎన్నెన్నో ఉంటాయి మానవుడికి. అందువలన భద్రం
స్వామి నా జీవితమంతా భద్రంగా కొనసాగాలి స్వామి, సమర్థవంతంగా ఉండాలి అని కోరుకోవడము జరిగింది. చూడండి, మరి ఏది భద్రము అని అంటే, నువ్వు పరమాత్మ వైపు నడక సాగించడమే భద్రం. నువ్వు మాయ వైపు అడుగులు వేయడమే అభద్రత. గుర్తుపెట్టుకోండి. నాకేమైంది, నేను బాగానే ఉన్నాను అని నువ్వు అనుకుంటావేమో, అది నిజమైన భద్రత కాదు. నువ్వు పరమాత్మను మరిచిపోవడమే అభద్రత. పరమాత్మ చింతనలో నువ్వు ఉండడమే భద్రత. చూశారా? ఎందుకండి అభద్రత? నువ్వు ఏ కర్మలు చేస్తావో కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. నువ్వు ఇంద్రియ సుఖాలను అనుభవిస్తే ఆ సంస్కారాలు బలపడడం తప్పదు. అవి బలపడితే నిన్ను స్వాధీనం చేసుకుంటాయి. అందుకే చూశారా, మహర్షులు చెబుతారు, భద్రం వైవస్పతే చక్షుః బహుత్రా జీవతో మనః. బ్యూటిఫుల్ ఉపదేశం ఇది. ఏమిటిదయ్యా భద్రము అని అంటే, జీవతో మనః. స్వామి, మా యొక్క జీవితంలో ఈ మనస్సు తిన్నగా ఉండదు. అది మాయ వైపు పరుగులు తీస్తూ ఉంటుంది, పరమాత్మకు దూరం అవుతూ ఉంటుంది. కాబట్టి వైవస్వతే చక్షుః, పరమాత్మ వైపు నేను అడుగులు వేసే విధంగా, ఆయనతో తాదాత్మ్యం చెందే విధంగా నా యొక్క దృష్టి ఉండాలి. భద్రం. చూశారా స్వామి, నేను నిన్ను మరవకూడదు, నీ చింతనలో సదా నేను ఉండాలి అని చెప్పడం జరిగింది. మనం భద్రం అనగానే ఏదో సేఫ్టీగా ఉండడము, రక్షణతో ఉండడం అనుకుంటాం. అది సామాన్యమైనటువంటి భద్రత. మరి నిజమైన భద్రత ఏమిటిది? నువ్వు పరమాత్మకు దూరం కావడమే పోయింది నీ భద్రత. గురు సేవకు దూరం కావడమే పోయింది నీ భద్రత. అందువల్ల జీవితంలోన దైవం విషయంలో కానీ, సిద్ధగురు విషయంలో కానీ పొరపాటున కూడా నువ్వు మామిడి పూతలాగా రాలిపోకూడదు. మామిడి పూతలాగా రాలిపోయినావా, అయిపోయింది. మాయ నిన్ను వశం చేసుకుంటుంది, నిన్ను బోల్డా కొట్టిస్తుంది. ఈ రకంగా మీరు చక్కగా తెలుసుకున్నారు. ఇక 10వ కోరిక, శ్రేయస్య మే. శ్రేయస్య మే అని అంటే శ్రేయ, పారలౌకికమైనటువంటి రక్షణ. చూసారా బాబు, భద్రత అంటే ప్రాపంచికమైనటువంటి భద్రత. శ్రేయ అని అంటే ఏమిటిది? పారలౌకికమైనటువంటి శ్రేయస్సు. అంటే పరలోక సౌఖ్య ప్రాప్తి కోసం నువ్వు కృషి చేయడము. చూడండి, ఒక మంచి సన్నివేశం మీకు చెప్తాను. స్వామి రామ యొక్క గురుదేవుడు బెంగాలీ బాబా అంటారు, ఆయన్నే బాబాజీ అని కూడా అంటారు. ఈ గురువు చాలా పవర్ఫుల్ గురువు, ఘటనాఘటన సమర్థుడు, షిరిడీ బాబాలాగా. ఒకసారి సుప్రసిద్ధమైనటువంటి జ్యోతిష్కులు వాళ్ళ గ్రామానికి వస్తారు. అప్పుడు రామ యొక్క జాతకం చూడమని చెప్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళు ఇంక ఏమి చెబుతారో దానికి తిరుగులేదు అన్నది వాళ్ళు పొందిన ఘనకీర్తి. సరే, కొంతమంది చెప్పారు,
స్వామి రామకు కూడా చెప్పారు. స్వామి రామ విషయం చూడగానే ఇద్దరు కూడా ముక్త కంఠంతో చెప్పారు, ఈ కుర్రవాడు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు, ఇది అనివార్యము అని చెబుతారు. అందరూ బాధపడతారు. ఈ మాటలు బెంగాలీ బాబా కూడా వింటాడు. వెంటనే బయటికి వస్తాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడు 22 సంవత్సరాలకే చనిపోతాడా? నేను చెప్తున్నాను, అతడు చనిపోడు, ఈ లోపల మీరే చనిపోతారు అంటాడు. చూడండి, ఎందుకంటే వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు. అప్పుడు ఆ జ్యోతిష్కులు అన్నారు, అయ్యా మా మీద ఎందుకు కోప్పడతారు? జాతకం ఏముందో అది మేము చెప్పాము, మీరేమో కాదు అని అంటున్నారు, కాలమే నిరూపిస్తుంది అన్నాడు. నిరూపిస్తుంది, అతనికి నా యొక్క ఆయుష్ను ప్రసాదించి బ్రతికిస్తాను అంటాడు. మరి ఏం జరిగిందో తెలుసునా? స్వామి రామ హిమాలయాస్లో పర్వతాలు ఎక్కుతూ ఉంటాడు. మరి హిమాలయాస్లో ప్రయాణం ఎలా ఉంటుందంటే, ఎక్కడ కాలు వేస్తాడో ఎక్కడ జారిపోతాడో కూడా ఎవరిది తెలియదు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మంచు పేరుకుంటా పోతుంది. అక్కడ మంచు ఉంది కదా అని మనం అనుకుంటాం, కాలు వేయగానే కింద పడతాడు. అదేవిధంగా ఏం జరిగింది, ఒకసారి కింద పడ్డాడు. చాలా హైట్ నుంచి వచ్చి పడ్డాడు. ఒక చెట్టు కొమ్మ అతని కడుపులోకి దూరిపోయింది. చూశారా బాబు, జ్యోతిష్కులు ఏమన్నారు? అట్ ద ఏజ్ ఆఫ్ 22 years he will die అన్నారు. వాళ్ళు చెప్పినట్లే పైనుంచి కింద పడ్డాడు. కొమ్మ వచ్చి కడుపులో గుచ్చుకుంది. ఆ క్షణములో గురుదేవా అని గట్టిగా అరిచాడు. చూడండి, అలా అరవగానే పక్కనే ఉన్నాడు బెంగాలీ బాబా. రామా నీకేం కాదులే, కొంత రక్తం కారుతుంది అని చెప్పి ఆ కొమ్మ నుంచి కిందికి దింపుతారు. చూశారా బాబు, మరి నేను అంటున్నాను, ఇక్కడ భద్రం క్షేమం ఎవరు ప్రసాదిస్తున్నారు? గురువు ప్రసాదించాడు. అందుకని జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే లోకం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఊరికే మంత్రం ఇచ్చేవాళ్ళు, ధ్యానం నేర్పించేవాళ్ళు వాళ్ళం కాదు గురువులకు తీసుకోవాల్సింది. తన గురువు సిద్ధ మహాగురువై ఉండాలి, కనీసం సిద్ధ గురువైనా ఉండాలి. అది అప్పుడు ఏం జరుగుతుంది, తాను రక్షించలేకపోయినా తాను విన్నవిస్తాడు, వాడిని కాపాడమ్మా, వాడిని కాపాడు స్వామి అంటాడు. ఈ రకంగా మరి స్వామి రామ ఎన్ని సంవత్సరాలు జీవించాడు? చూశారా బాబు, 71 years జీవించాడు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోవాలి? జస్ట్ 22. అంటే అంత ఆయుష్ను ప్రసాదించాడు బెంగాలీ బాబా. ఈ రకంగా గురువు అనుగ్రహమో దైవానుగ్రహమో ఉండాలి మనిషికి. లేదనుకోండి ఇట్లాంటివి జరుగుతాయి. ఇంకెక్కడ రామ 22 ఏళ్ళకే మొత్తం అయిపోయేది. మరి ఏం జరిగింది? సుమారుగా 49 years ఆయన జీవించాడు. 71 yearsలో చనిపోయాడు. జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. ఇక 11వ కోరిక, వసీయశ్చమే, స్వామి నా యొక్క నివాసము సమర్థవంతంగా ఉండుగాక. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు నివాసమని అంటే, అప్పట్లో అంత అడవులు, రకరకాల జంతువులు వచ్చి
డిస్టర్బ్ చేసేవి. అంతేకాదు అగ్ని ప్రమాదాలు జరిగేవి, హోరుగాలులు వీచేవి. ఇంకెక్కడ కుటీరాలు? ఇప్పుడు మనం వేసుకుంటున్నటువంటి స్లాబులు కాదు ఆనాటి సిస్టమ్. వాళ్ళు అంతా గుడిసెలు వేసుకునేవాళ్ళు, కుటీరాలు వేసుకునేవాళ్ళు. అందుకని వసీయస్య మే, స్వామి మా యొక్క నివాసము సమర్థవంతంగా ఉండుగాక, మేము ఇబ్బందులు పడకుండా చూడు స్వామి అని చెప్పడము జరిగింది. ఇక 12వ కోరిక ఏమిటిది అంటే యశః, కీర్తి. యశః అంటే ఏమిటిది? కీర్తి. చూశారా బాబు, లోకంలో ఏమనుకుంటారు చాలామంది, ఋషులకు మహర్షులకు ఏమి ఉండవు, వాళ్ళకి ఏ కోరికలు ఉండవు అనుకుంటూ ఉంటారు. వేద మహర్షుల యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తే, వేద మునుల యొక్క జీవితాన్ని పరిశీలిస్తే వాళ్ళు 2 అనుభవించారు. సర్వసంగ పరిత్యాగము చేసి విషయ సుఖాలను త్యజించిన వాళ్ళు అసలు మనకు వేల మీద కనపడతారు. చూశారా బాబు? కాబట్టి కావలసింది సర్వసంగ పరిత్యాగము కాదు, నువ్వు పవిత్రంగా అనుభవిస్తూ అంటకుండా జీవించాలి. అది విషయాలకు దూరం పెట్టకూడదు, నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి, అంటుకోకూడదు. అది నిమిత్త మాత్రం భవ అంటే ఏమిటిది? అంటుకోకుండా ఉండడం. ఈ రకంగా మహర్షులు కీర్తిని కూడా కోరుకున్నారు. చూశారా బాబు? మరి వాళ్ళు కోరుకున్న కీర్తి ఏమిటిది అని అంటే, వాళ్ళు కోరుకున్నది కేవలం ప్రాపంచికమైన కీర్తి కాదు, ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ లెవెల్స్కి సంబంధించిన కీర్తి వాళ్ళు కోరుకున్నారు. ఈరోజు మనం చెప్తాం అగస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షి, జమదగ్ని మహర్షి అని మనము ఒక్కొక్క మహర్షి గురించి ఎంత గొప్పగా చెప్తాం. దీన్ని ఏమంటారు? యశః అని అంటారు. అందుకే చూశారా బాబు, వేదములో వాళ్ళు కోరుకోవడము జరిగింది. యశా విశ్వస్య భూతస్యాహమస్మి యశస్తమః. నేను చెప్పాను కదా మీకు, వాళ్ళు కోరుకున్న విధంగా మనం కోరుకోలేము. ఏమంటున్నారో తెలుసునా? యశ విశ్వస్య భూతస్యాహమస్మి, అహం సర్వభూతాలలోనూ ఈ విశ్వములోనూ ఎవరికి లేని ఘనకీర్తి నాకు కలగాలి. చూశారా? ఇది ఎప్పుడు కలుగుతుంది మరి? నువ్వు తపస్సు చేస్తే, సిద్ధిని సాధిస్తే ఇటువంటివి కలుగుతాయి. ఎంతసేపు ప్రాపంచికత, డబ్బులు, అధికారము. ఎంతమంది డబ్బు సంపాదించలేదు, ఎంతమంది అధికారాల్లో ప్రయాణం చేయలేదు, కాలగతిలో కరిగిపోతారు వాళ్ళు. చూశారా బాబు? కాలగతిలో కరిగిపోతారు. ఔరంగజేబు ఎంత ధనవంతుడయ్యాడు, చివరికి ఎలాంటి సాగు తెచ్చాడు? దిక్కులేని సాగు తెచ్చాడు. ఇది ఘనకీర్తి కాదు, అపకీర్తి. ఇది ఋషులు కోరుకున్నది ఇలాంటి కీర్తి కాదు, ఆధ్యాత్మికమైనటువంటి కీర్తిని వాళ్ళు కోరుకోవడము జరిగింది. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, నిన్నటి క్లాస్ వరకు మీరు 86 కోరికలను తెలుసుకున్నారు. ఈరోజు 12 కోరుకున్నారు. అంటే 86 + 12 టోటల్గా 98 కోరికలను మీరు చక్కగా తెలుసుకున్నారు. ఈ 98 కోరికలు మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ పరమాత్మ ప్రసాదిస్తాడు. ఈ రకంగా మీరు చక్కగా తెలుసుకున్నారు. ఇక ఈ యొక్క మంత్రములోని వ్యాకరణం తెలుసుకోండి.
మొదటి పదము షం. షం అంటే సుఖము, లౌకిక సుఖము. ఇది షహ అంటే అకారాంత పుంలింగ శబ్ద. షహ, షౌ, షాహ. ఏముంది? షం ఉంది అంటే ద్వితీయ విభక్తి. షం, షౌ, శ్వాన్. దీన్ని షాన్ అని అంటారు. అంటే ద్వితీయ విభక్తి ఏక వచనం. ఇక మయః రెండవ పదము అలౌకిక సుఖము, అకారాంత పుంలింగ శబ్ద. మయః, మయౌ, మయాః. ప్రథమా విభక్తి ఏకవచనం. ప్రియం. ప్రియం అన్నప్పుడు ప్రియ శబ్ద అకారాంత త్రిలింగ శబ్ద. అంటే మూడు లింగాల్లోనూ ఉంటుంది ఇది. మీరు నపుంసకలింగం తీసుకుంటే ప్రియం, ప్రియే, ప్రియాణి. ప్రథమా విభక్తి ఏకవచనం. ఇక అనుకామ ధర్మపూరితమైనటువంటి కోరికలు. అకారాంత పుంలింగ శబ్ద. అనుకామ, అనుకామౌ, అనుకామాః. ప్రథమా విభక్తి ఏకవచనం. ఇక ఐదవ పదము కామః. కామః, కామౌ, కామాః. ప్రథమ ఏకవచనం. ఇక భగః ఆరో పదము సౌమనసః. ఇది మనస్ శబ్ద సకారాంత నపుంసక లింగ. మీకు చెప్పాను ఆల్రెడీ. మనః అన్నప్పుడు మనః, మనసి, మనాంసి అని చెప్పాను. ఇక్కడ ఏంటిది? సౌమనసః. సేమ్ అలాగే ఉంటుంది. సౌమనసః, సౌమనసి, సౌమనాంసి. అంటే ప్రథమ ఏక వచనం. భగః అకారాంత పుంలింగ శబ్ద శుభప్రాప్తి. భగః, భగౌ, భగాః. ప్రథమ ఏకవచనం. ద్రవిణం బలం అని అర్థం. అకారాంత నపుంసకలింగ ద్రవిణం, ద్రవిణే, ద్రవిణాని. ప్రథమా విభక్తి ఏకవచనం. భద్రం. భద్రం అన్నప్పుడు మీకు రెండు లింగాల్లో ఉంటుంది. అకారాంత పుంలింగ శబ్ద, అకారాంత నపుంసకలింగ. భద్రం, భద్రే, భద్రాణి. అకారాంత నపుంసకలింగ. ప్రథమ విభక్తి ఏకవచనం. ఇక శ్రేయః అన్నప్పుడు శ్రేయశబ్ద సకారాంత మీకు నపుంసకలింగ. శ్రేయశబ్ద ఇది కూడా చెప్పాను మీకు. ఇది కూడా సేమ్ మనశబ్దంలాగే. శ్రేయః, శ్రేయసి, శ్రేయాంసి. అది మనశబ్దవత్. మనః, మనసి, మనాంసి. శ్రేయః, శ్రేయసి, శ్రేయాంసి. ప్రథమా విభక్తి ఏకవచనం. ఇక వసీయః అంటే నివసించడం, నివాసం. అకారాంత పుంలింగ శబ్ద. వసీయః, వసీయౌ, వసీయాః. ప్రథమా విభక్తి ఏకవచనం. ఇక యశః అంటే యశస్ శబ్ద షకారాంత నపుంసక లింగ. ఇది కూడా అంతే సేమ్ మనశబ్దంలాగే. అంటే యశః, యశసి, యశాంసి. ప్రథమా విభక్తి ఏకవచనం. ఈ రకంగా చక్కగా తెలుసుకున్నారు బాబు. ఇక మంత్రము శ్రవణం చెయ్యండి. వస్తుందా మంత్రం? సరే, ఇక్కడ టీవీ ప్రాబ్లం ఉంది, మీరు చూసుకోండి. నేను చెప్పిన తర్వాత చెప్పండి.
ఓం శం చ మే మయశ్చ మే ప్రియం చ మే నో కామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే వసేయశ్చ మే యశశ్చ మే యజ్ఞేన కల్పంతాం. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూసుకోండి. ఎన్ని లైన్స్ ఉన్నాయి? 4 లైన్స్. ఓం శం చ మే మయశ్చ మే ప్రియం చ మే నో కామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే. సెకండ్ హాఫ్ చూసుకోండి. భద్రం చ మే శ్రేయశ్చ మే వసీయశ్చ మే యశశ్చ మే యజ్ఞేన కల్పంతాం. మొత్తం చూసుకోండి. ఓం శం చ మే మయశ్చ మే ప్రియం చ మే నో కామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే వసీయశ్చ మే యశశ్చ మే యజ్ఞేన కల్పంతాం. చూడండి, కృష్ణ యజుర్వేదం ఫాలో అయ్యే వాళ్ళు ఈ మంత్రంతో స్టార్ట్ చేస్తారు. చమకం. మీకు నమ్మకములో ఏ విధంగా అయితే చాలా మార్పులు చేర్పులు జరిగినాయో కృష్ణ యజుర్వేదములో ఇంకా వాళ్ళ మంత్రాలలో అన్నీ జరిగినాయి. ఇంక నేను అవన్నీ మీకు చెప్పలేదు, ఎందుకంటే మళ్ళీ అవన్నీ మనకు ఫీడ్ అవుతాయి. మనం అలా చెబుతూ ఉంటే ఏమవుతాయంటే అది ఫీడ్ అయ్యి అసలు పోతుంది. అందుకే మీకు నేను చెప్పలేదు. వాస్తవంగా ఇది ఎన్నో మంత్రం? 8వ మంత్రం. కానీ వాళ్ళు ఈ మంత్రంతో స్టార్ట్ చేస్తారు. మరి మనకున్నదేంటి? వాజస్య మే ప్రసవశ్చ మే. ఇది మన మంత్రం, మొదటి మంత్రం ఇది. ఈ రకంగా వాళ్ళు అనువాకాల కింద డివైడ్ చేసుకున్నారు. సేమ్ నమ్మక మంత్రాల్లోనే జంపింగ్స్ ఉన్నాయి, అంటే యాడింగ్స్, సబ్స్ట్రాక్షన్స్, కొన్ని పదాలు అక్కడక్కడ మార్చడం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు శ్రవహ ఉందనుకోండి, శ్రావహ అంటారు. ఇంకా అవన్నీ మీకు నేను చెప్పలేదు, ఎందుకంటే మళ్ళీ రాంగ్ ఫీడింగ్ అవుతుందని. ఈ రకంగా
మీరు తెలుసుకున్నారు బాబు. ఇందులో మీకు పెద్ద కష్టమేం లేదు. 2వ లైన్లో చూసుకోండి. ప్రియం చ మేను కామశ్చ మే, అక్కడ మే అనుకామశ్చ మే అని ఉంది, అంటే సంధి ఉంది, అకార ప్రశ్లేషం ఉంది. అందువలన ప్రియంచ మే, అక్కడ గ్యాప్ ఉండకూడదు. ప్రియంచ మేను కామశ్చ మే. అంతే. ఇంకా ఈ మంత్రంలో పెద్ద కష్టమేం లేదు, మీకు ఈజీగా ప్రాక్టీస్ చేస్తే చేస్తారు. ఈ రకంగా చక్కగా తెలుసుకున్నారు బాబు ఆత్మస్వరూపులారా. అవధూత గీత, అద్భుతమైనటువంటి గీత, అనుభూతి పొందితే కానీ ప్రవచించలేని గీత. ఎంత సంస్కృత జ్ఞానమున్నా, ఎంత సంస్కృతములో పట్టు ఉన్నా అర్థము చేసుకోలేని గీత అవధూత గీత. మరి ఈ భాగ్యము భవానీ శివానికి లభించింది. వాళ్ళు చక్కగా చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన తర్వాత నేను కూడా టైం ఉన్నప్పుడు అలా చూస్తూ ఉంటాను ఏం చెప్పారు అని. కానీ చాలా బాగా చెప్పారు. కొన్ని కొత్త కొత్త యాంగిల్స్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నేను చెప్పాను కదా మీకు, ఎప్పుడైతే ఆ శివ పరమాత్మను పరబ్రహ్మమును దర్శిస్తారో ఇంకా అంతరాత్మనే మాట్లాడుతుంది. ఆ పదం వినగానే ఊటలో నీళ్లు పైకి వచ్చినట్లు ఆ జ్ఞానం పైకి వస్తుంది. చూశారా బాబు, చిన్న విషయం కాదు. అవధూత గీత మీద ప్రవచనాలు చెప్పడం అంటే చిన్న విషయము కాదు. పురాణాలు ఎవరైనా చెప్తారు, ఇతిహాసాలు ఎవరైనా చెప్తారు, కథలు ఎవరైనా చెప్తారు, కానీ తత్వం చెప్పాలి అంటే చిన్న విషయం కాదు. అది చక్కగా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి 1 to 6 శ్లోకాలకు సంబంధించి నా యొక్క విశ్లేషణ వ్యాఖ్యానం రేపు 9 o'clock ఉంటుంది. వాళ్ళు ఒక శ్లోకం చెప్తారు. ఆ శ్లోకంలో ఉన్న సీక్రెట్స్, ఇంపార్టెంట్ సీక్రెట్స్ ఏంటి అవి చెప్తాను. అంటే కొన్ని ముడులు ఉంటాయి తత్వములోన, ఆ ముడులు వింటేనే తత్వము బోధపడుతుంది. లేదనుకోండి మరి అది ఏంటి, ఇది ఏంటి, అది ఏంటి అని ఉంటుంది. సో రేపు 6 శ్లోకాలకు సంబంధించిన ప్రవచనం ఉంటుంది. ఇక మళ్ళీ మండే నుంచి వాళ్ళు 7 నుంచి మొదలు పెడతారు. కాబట్టి 6 శ్లోకాలు వాళ్ళు చెప్పిన తర్వాత నేను సింహావలోకనం చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు సబ్జెక్టు విన్న వాళ్లకు, అర్థమైన వాళ్లకు ఇంకా మననం అవుతుంది. అర్థం కాని వాళ్ళకు ఓహో ఇదా సీక్రెట్ అని అర్థం చేసుకుంటారు. కాబట్టి రేపు ఎవరు మిస్ కావద్దు. 9 o'clockకి టిఫిన్ తినేసి కూర్చోండి, చక్కగా శ్రవణం చేయండి. మళ్ళీ మనం రేపు 9 o'clock కలుసుకుంటాం. అందరూ చెప్పండి. ఓం హ్రీం శ్రీం నమ శివాయ, ఓం మహారుద్రాయ నమ, ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః.
స్వామికి మహామంగళం. స్ఫటిక శివలింగేశ్వరునికి మంగళం నిత్యమంగళం. దివ్య ప్రేమను కురిపించే షిరిడి సాయికి మంగళం.